ఒక్కో విద్యార్థికి 2000 స్టైఫండ్. అవును. ఒక్కో విద్యార్థికి 2000 స్టైఫండ్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. చదువుతో పాటు స్కిల్ ఉండాలి. ఏటీసీ విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్ ఇవ్వాలి. ఏటీసీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఈ విధంగా తెలియజేశారన్నమాట. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే యువతకు చదువుతో పాటు స్కిల్స్ ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఏటీసీలో చదువుతున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్ ఇవ్వాలని అన్నారన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి స్కిల్స్ అయితే అలవర్చాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ప్రతి విద్యార్థికి 2000 స్టైఫండ్ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఆ స్టైఫండ్ ఇచ్చినట్లయితే వారికి కొంతవరకు ఆర్థికంగా భరోసా అయితే ఉంటుందని, దాని ద్వారా వారు మరింతగా ఉత్సాహంగా అన్నీ చేయగలుగుతారని చెప్తున్నారు. యువతపై నైపుణ్యం దృష్టి పెట్టాలి. సాంకేతిక నైపుణ్యంపై యువత ఫోకస్ పెట్టాలని అన్నారన్నమాట. జర్మనీ, జపాన్ దేశాలు కూడా తమ ముందు మోకరిల్లే రోజు వస్తుందని, చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుందని, మీ తరతరాలు మారాలంటే అంటే తలరాతలు అంటే అది మీ చేతుల్లో ఉందని ఈయనైతే తెలియచేయడం అయితే జరిగిందనమాట. విద్యార్థులకు చేయవలసినవి అన్నీ కూడా మేము చేస్తాం. వారు మాత్రం శ్రద్ధ పెట్టి నైపుణ్యాలు అయితే నేర్చుకోవాలి, స్కిల్స్ అయితే నేర్చుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అవి నేర్చుకోవడానికి తగ్గట్టుగా మేము అన్నీ కూడా ప్లాన్ అయితే చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఇలా చేసేటప్పుడు వారికి స్టైఫండ్ కూడా 2000 రూపాయలు అయితే ఇచ్చినట్లయితే కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని